ఆ గట్టునుంటావా ఓటరన్న ఈ గట్టునుంటావా, ఆ గట్టునేమో రౌడీలు గుండాలు కూనీలు కబ్జాలు, ఈ గట్టునేమో అభివృద్ధి నేతలుండ్రు అన్నట్టు పాటలు పాడుకుంటున్నారట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలు గూండాలను రౌడీ షీటర్లను నమ్ముకొని ప్రచారాలలో తిప్పుతున్నది. అందుకే పబ్లిక్ ఇట్లా పాటలు కైగట్టి వాడుకుంటున్నారట. మరి లేకపోతే ఏంది, రామ్నగర్ పైల్వాన్ అఖిల్ అనే ఈ మనిషి మీద పుట్టెడు కేసులున్నాయట. ఆడవిళ్ళలను ఏడిపించిన కేసులు, బయట దేశం ఆడవిళ్ళలతో వ్యాపారాలు వ్యభిచారాలు చేసిన కేసులు ఉన్నాయట. గసొంటి మనిషి ఉత్తముడు నామినేషన్ వేస్తున్న నవీన్ యాదవ్ బండెక్కి ఒగిట్ల హల్చల్ చేసిండు. ఇప్పటికే పోలీసులను అడ్డం పెట్టుకొని రోడ్లకు అడ్డంగా బారికేట్లు పెట్టి ట్రాఫిక్ అడ్డం పడి పబ్లిక్ చిరాకు తెప్పించిండ్రు. బస్తీలలో పబ్లిక్ ను చిన్న చూపు చూసి కించపరిచిండు. ఎవరని లెక్క చేయని మాటలు మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఇండ్ల అడ్రస్లతోని దొంగ ఓటర్లను పుట్టించిండ్రు. అవన్నీ చాలయన్నట్టు ఇప్పుడు ఈ రౌడీ షీటర్లను కూడా రంగంలోకి దింపుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలు ఎంత మంచోళ్ళో చూడుండ్రి. మరి ఇది పోలీసుల కళ్ళకు కనిపిస్తలేదా, ఎందుకు చూసి చూడనట్టు ఉంటాండ్రు? ఇప్పటికే 6 గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్ర పబ్లిక్ ను పల్టీలు కొట్టించిండ్రు. ఇప్పుడు గూండాగిరి రౌడీయిజము దొంగ ఓట్లతోని జూబ్లీహిల్స్ పబ్లిక్ ను బురిడి కొట్టించే పని చేస్తున్నారు. అదేదో సినిమాలా అన్నట్టు ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగమని జనం అనుకునేటట్టు చేస్తున్నారట. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ లో గెలిచేదానికి చెయ్యరాని తప్పులన్నీ వేస్తున్నారు. కానీ పబ్లిక్ మాత్రం బ్లైండ్ ఏం లేరు, మైండ్ లో ఫిక్స్ అయినరు ఎవరిని గెలిపించాలని. చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఏమవుతుందో అని. అమ్మ పెట్టది అవతలోళ్ళు పెడితే ఓర్వది అన్నట్టే చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. 12 మెట్ల కిన్నెర మొగులయ్యకు కేసీఆర్ సర్కార్ 600 గజాల ఇంటి జాగనిచ్చింది. ఆగో దాని సుట్టేసిన ప్రహారీ గోడను కూలగొట్టిండ్రట. కబ్జా చేసిండ్రు అన్నట్టు కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతున్నారట. అగో అందుకే మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి తన కష్టమంతా ఎల్లబోసుకున్నాడు. ఆపదలున్నా అంటే కేటీఆర్ సారు సాయం చేయకుంటుంటాడా? అందుకే హయత్ నగర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిండు. మీరేం చేయండి అంటే మొగలయ్య గారికి కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ని గురించి పంపిస్తాను మీ దగ్గరికి. కొద్దిగా కల్పిస్తాను, నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఒక లిటిగేషన్ అయితే. లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి, వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్. థ్యాంక్ యూ నారాయణ. కేటీఆర్ను కలిసి కష్టం చెప్పుకోగానే కలెక్టర్కు ఫోన్ కొట్టి జర సాయం చేయుండ్రి, పద్మశ్రీ అవార్డు వచ్చిన మనిషికి అవమానం చేసినట్టు ఉండకుండ్రి అని చెప్పిండు. ఇక తర్వాత కిన్నెర మెట్ల మొగులయ్య మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ను గుండెల నిండదాల్చుకున్నాడు. సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర ఆంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా, నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 వృద్ధ కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోడికి చేత వాడని 10,000 పింఛని చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యమ్మ తండ్రి ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాస్తి ఇచ్చిండయ్యా మా 600 గజాల చోటు ఇచ్చి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ. ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసిర్రు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది, మీకు దండం పెడతా. నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. ఇగో గిట్ల కేసీఆర్ చేసిన సాయం దలుచుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో చేస్తున్న మోసాన్ని దలుచుకొని ఏడుస్తున్నాడు. ఇట్లా చెప్తుంటేనే కేటీఆర్ సారు అండగుంటా అని గుండెలకు అద్దుకొని హామీ ఇచ్చిండు. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సారు, నీ కాలు మొక్కుతా. నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్, నీ పేరు ఉంటుంది సార్, నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా నీకేం కాదు, కేసీఆర్ సర్కార్ ఇచ్చిన సర్కార్ భూమి అది, దాని మీద కేసులు వేసి ఏదో తిప్పల పెడదామని చూస్తున్నారు. నువ్వేం బాధపడకు, నేను అండగుంటామని మాట ఇచ్చిండు. చూడండి ఎట్లుందో కథ. కాంగ్రెస్ సర్కార్ గిసొంటి కళాకారులను గుర్తించది,
గుర్తించి ఇచ్చిన భూమిని గుంజుకుంటుంది. ఏందో ఏమో పోన్రి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటున్నారట. కిన్నెరం ఎట్లా మొగలయ్యే బాధను చూసిన తెలంగాణ పబ్లిక్ అంత ఇప్పుడు పాపం కదా. గిసోంటి గోసలు ఎవ్వరు రావద్దు తల్లి.